Welcome to Sakshi Education. This is Ishwar Kumar, Faculty of Current Affairs and Geography. సో ఈ రోజున మనం టీజీపీఎస్సీ నిర్వహించినటువంటి గ్రూప్ 2 ఎగ్జామ్ జనరల్ స్టడీస్ పేపర్ ని డిస్కస్ చేసుకోబోతున్నాం. సో మనకి ఈ వీడియో సిరీస్ లో జనరల్ స్టడీస్ కి సంబంధించినటువంటి కంప్లీట్ క్వశ్చన్స్ 1 to 100 ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మనం డిస్కస్ చేద్దాం, రైట్? సో దట్స్ ద థింగ్. సో ఇక్కడ 1 by 1 క్వశ్చన్ చూద్దాం. సో అయితే ఇక్కడ ఈ రోజు పేపర్ అయితే మోడరేట్ లెవెల్లో అడగడం జరిగింది. సో కంప్లీట్ గా అంత పేపర్ అంతా కూడా ఎక్కువ కరెంట్ అఫైర్స్ ఓరియంటేషన్ తోనే రావడం జరిగింది. సో ఎవరైతే కన్సిస్టెన్సీతో రెగ్యులర్ గా న్యూస్ పేపర్స్ ని ఫాలో అవుతా ఉన్నారో, సో దాంతోపాటు రెగ్యులర్ గా ఈ కరెంట్ అఫైర్స్ ని చూస్తా ఉన్నారో, సో వారికి మాత్రం పేపర్ అయితే ఈజీగా ఉంటుంది. సో సో ఎందుకంటే పేపర్ మోడరేట్ లెవెల్లో ఉంది. సో రెగ్యులర్ గా మనం ఏదైతే న్యూస్ పేపర్స్ లో వచ్చేటువంటి అంశాలపైనే ఎక్కువగా ఫోకస్ చేసి అడగడం జరిగింది. సో ఆ క్వశ్చన్స్ అన్ని కూడా మనం ఇక్కడ డిస్కస్ చేద్దాం. లెట్ us స్టార్ట్. సో ముందుగా ఇక్కడ చూసుకున్నట్లయితే లైక్ క్వశ్చన్, which of the following statements are true in relation to యునెస్కో క్రియేటివ్ సిటీస్ నెట్వర్క్ అని చెప్పేసి ఇచ్చారు. సో ఆప్షన్ ఏలో Kozhikode in Kerala was included as a city of literature in 2023. So we have to find whether it is true or false. Next question is that Jodhpur in Rajasthan was included as a city of music in 2023. So here we have to find that choose which among the following statements are true. So here they have given the options as both A and B, and 2 B only, and 3 neither A nor B, and 4 A only. So what is the answer for this question? Here the answer for this question, let me explain before that. Here it is that saying that A, Kozhikode in Kerala was included as a city of literature, which is a true. So as per the statement, it is a true. So A is a true. Coming to here B, Jodhpur in Rajasthan was included as a city of music, which is a false statement. Here not the Jodhpur, Gwalior, so which belongs to Madhya Pradesh. So Gwalior city was designated as city of music for the year 2023 by UNESCO. Okay, so B is the wrong and A is the right. So here for this question, B is wrong and A is right. So finally we can come to the conclusion that option 4 is the answer for this question. Okay na? So 4 అనేటువంటిది ఆన్సర్ గా కనిపిస్తా ఉంది. క్లియర్ కదా? ఇంకొక క్వశ్చన్, రైట్? సో దానికి సంబంధించినటువంటిది కోజికోడ్ కేరళలో ఉంది. సో లిటరేచర్ సిటీగా గుర్తింపు వచ్చింది. గ్వాలియర్ కి మ్యూజిక్ సిటీగా గుర్తింపు అనేటువంటిది రావటం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్ మనం చూసుకుంటే, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఈజ్ ఆర్ ట్రూ విత్ రిగార్డ్ టు ఐఐటీస్? సో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ సంబంధించి మనం ఇప్పుడు కూడా డిస్కస్ చేస్తా ఉన్నాం. ఐఐటికి సంబంధించి ఒక క్వశ్చన్ వస్తుంది, యునెస్కోకి సంబంధించిన క్వశ్చన్ వస్తుంది. సో యథావిధిగా ఐఐటీలకు సంబంధించి క్వశ్చన్ రావడం జరిగింది. సో చూద్దాం ఇక్కడ మరి, లైక్ India and UAE signed an MOU to establish the first campus of IIT Delhi in Abu Dhabi. So which is also true. సో ఫైనల్ గా అబుదాబిలో కూడా ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీని ఏర్పాటు చేయబోతా ఉన్నారు కాబట్టి సో ఏ ఇస్ ద రైట్. సో స్టేట్మెంట్ ఏ ఇస్ ద రైట్. అండ్ కమింగ్ టు బి, ఐఐటి మద్రాస్ ఓపెన్ ఇట్స్ ఆఫ్షోర్ క్యాంపస్ ఇన్ జాంజిబార్ ఇన్ 2023, విచ్ ఇస్ ఆల్సో ట్రూ. ఓకేనా? సో ఇది కూడా ట్రూ అండి. సో రెండు స్టేట్మెంట్స్ కూడా సరైనవి. ఇక్కడ ఏ అండ్ బి సరైనవి కాబట్టి సో we can go for 2, రైట్? సో ఏది ఒప్పు అని అడుగుతున్నారు కాబట్టి రెండు కూడా ఒప్పు కాబట్టి సరైనవి స్టేట్మెంట్స్. ఇంకొక క్వశ్చన్ మనం చూద్దాం, లైక్ కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ అనౌన్స్ టు ఎగ్జామ్ట్ ఎలక్ట్రిక్ వెహికల్స్ ఈవీస్ 100% ఫ్రమ్ రోడ్ ట్యాక్స్ అండ్ రిజిస్ట్రేషన్ ఫీ. సో వీ హ్యావ్ టు ఫైండ్ వెదర్ ఇట్ ఈస్ ట్రూ ఆర్ ఫాల్స్. సో ఫైనల్ గా గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ఎలక్ట్రిక్ వెహికల్స్ సంబంధించి ఎలక్ట్రిక్ వెహికల్ పాలసీని తీసుకొచ్చింది. తద్వారా 100% రోడ్ ట్యాక్స్ ని రిజిస్ట్రేషన్ ఫీని కొంతకాలం వరకు కూడా రద్దు చేశారు. సో దీ కోవలో చూసుకుంటే స్టేట్మెంట్ ఏ రైట్. అండ్ బి, ద ట్యాక్స్ ఎగ్జామ్షన్ ఫర్ ఈవీసీ ఈస్ అప్లికబుల్ టు బోత్ గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ జిహెచ్ఎంసీ అండ్ నాన్ జిహెచ్ఎంసీ ఏరియాస్. సింపుల్ గా ఈ పాలసీ అనేటువంటిది తెలంగాణ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో తీసుకొచ్చినటువంటి ప్రాంతం. సో తెలంగాణ వ్యాప్తంగా కూడా ఈ ఎలక్ట్రిక్ వెహికల్స్ యూసేజ్ అనేటువంటిది పెంచాలి, ఎలక్ట్రిక్ వెహికల్స్ వాహనాలను ఎక్కువ మోతాదులో ప్రజలు వినియోగించాలనేటువంటి ఉద్దేశంతోనే ఈ యొక్క పాలసీని తీసుకొచ్చారు. సో ఇవి జిహెచ్ఎంసీతో పాటు నాన్ జిహెచ్ఎంసీ పరిసర ప్రాంతాల్లో కూడా దీన్ని అమలు చేస్తా ఉన్నారు. ఓకే, సో బి ఇస్ ద ట్రూ. ఇంకొక స్టేట్మెంట్, సో సి చూసుకుంటే ద ఎగ్జామ్షన్ బెనిఫిట్స్ ఆర్ అవైలబుల్ ఫర్ 3 years అన్నారు, అంటిల్ December 31st, 2027. సో మరి స్టేట్మెంట్స్ రాంగ్. ఎందుకు అంటే సి ఎందుకు రాంగ్ అంటే యాక్చువల్ గా వీళ్ళు బెనిఫిట్స్ ఇచ్చింది 2020 అంటే 2 years వరకే ఇచ్చారు బెనిఫిట్స్. దట్ కూడా 2026 వరకే ఈ బెనిఫిట్స్ అనేటువంటిది ఇవ్వడం జరిగింది కాబట్టి సో సి రాంగ్ అవుతుంది అండ్ ఏబి మాత్రమే సరైనవి. సో దీన్ని బట్టి మనం చెప్పవచ్చు ఆప్షన్ 1 ఇస్ ద ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. ఇంకొక క్వశ్చన్ మనం చూద్దాం, లైక్ సో దాని గురించి ఎక్స్ప్లెనేషన్. సో అప్ టు December 31st, 2026 వరకు మాత్రమే ఈ ఎలక్ట్రిక్ వెహికల్స్ కి ఇచ్చినటువంటి 100% ఎగ్జామ్షన్ ని ఇస్తారు అండి. ఓకేనా? సో లైక్ 100% ఎగ్జామ్షన్, రోడ్ ట్యాక్స్ అండ్ రిజిస్ట్రేషన్ ఫీజులు ఇస్తున్నారు. ఇది అప్ టు December 31st, 2026 వరకు మాత్రమే ఉంటుంది. ఓకేనా?
సో ముఖ్య ఉద్దేశం ఇక్కడ హైదరాబాద్ ప్రాంతానితో పాటు ఈ పరిసరాల ప్రాంతాలని కూడా లైక్ పొల్యూషన్ ఫ్రీ జోన్స్ గా తీసుకొచ్చేటువంటి కార్యక్రమం. ఓకే, సో నెక్స్ట్ ఇంకొక అంశం చూద్దాం. మ్యాచ్ ద ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్స్ విత్ దర్ డెవలపర్స్. సో ఇక్కడ మనకి ఏ టూల్స్ ఇచ్చారు, ఒక పక్క డెవలపర్స్ ఇచ్చారు. సో మ్యాచ్ చేద్దాం. సో చాట్ జీపీటీ అనేటువంటిది దీని డిజైన్ చేసింది మనం చూసుకుంటే ఓపెన్ ఏఐ. సో ఏకి 3 ఉండాలి. సో ఏకి 3 ఉండాలి. అండ్ జెమిని బార్డ్ అంటాం. సో జెమిని అనేటువంటిది వీళ్ళు తీసుకొచ్చింది, ఇది గూగుల్ వాళ్ళు తీసుకొచ్చారు కాబట్టి బికి 4 ఉండాలి. అండ్ అలెక్సా అనేటువంటిది అమెజాన్ చెందింది కాబట్టి సో సికి 2 ఉండాలి. సో మరి ఆన్సర్స్ ఎక్కడ ఉన్నాయో చూద్దాం. ఏకి 3 ఉండాలా, వేర్? సో ఇక్కడ ఉంది. బికి 4, సికి 2. సో వీ కెన్ గో ఫర్ ఆప్షన్ 1. 1 ఈస్ ద ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. ఓకేనా? ఈ క్వశ్చన్ కి 1 అనేటువంటిది ఆన్సర్ గా ఉంది. నెక్స్ట్ చూద్దాం. నెక్స్ట్ ఇంకొక క్వశ్చన్. హూ అమంగ్ ద ఫాలోయింగ్ అజ్యూమ్ ద చార్జ్ as న్యూ క్యాబినెట్ సెక్రటరీ ఆఫ్ ఇండియా ఇన్ ఆగస్ట్ 2024? సో కొత్తగా క్యాబినెట్ సెక్రటరీగా ఎవరిని నియమించారు అనేటువంటిది క్వశ్చన్ మనకు కనిపిస్తూ ఉంది. సో దీనిలో ఉన్నటువంటి ఆప్షన్స్ మనం చూసుకుంటే, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే, లైక్ 1 ఎన్ఆర్ పిల్లై, 2 రాజీవ్ గౌబా, 3 డాక్టర్ టివి సోమనాథన్ అండ్ 4 ఎంకే వెల్లోడి అనేటువంటిది కనిపిస్తూ ఉంది. సో ఈ క్వశ్చన్ కి ఆన్సర్ వచ్చేసి డాక్టర్ టివి సోమనాథన్. సో వీరిని క్యాబినెట్ సెక్రటరీగా కేంద్ర ప్రభుత్వం అపాయింట్ చేయడం జరిగింది. సో ఈ క్వశ్చన్ కి ఆన్సర్ వచ్చేసి 3 గా మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్ ఇంకొక క్వశ్చన్. అరేంజ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఇన్ అసెండింగ్ ఆర్డర్ బేస్డ్ ఆన్ నెంబర్ ఆఫ్ అసెంబ్లీ సీట్స్ ఇన్ ఈచ్ స్టేట్ యాజ్ ఆఫ్ మార్చ్ 2024. సో మార్చి 2024 వరకు ఆ సమయానికి వరకు అసెంబ్లీ సీట్స్ ఏవైతున్నాయో వాటి మొత్తాన్ని కూడా అసెండింగ్ ఆర్డర్ లో అరేంజ్ చేయండి అన్నారు. అంటేనా అసెండింగ్ ఆర్డర్ అంటే తక్కువ నుంచి ఎక్కువ వరకు. సో 1 by 1 మన స్టేట్స్ చూసుకుంటే, లైక్ ఇచ్చినవి ఏ అస్సాం, అండ్ బి తెలంగాణ, ఛత్తీస్గఢ్, అండ్ డి జార్ఖండ్, ఈ ఉత్తరాఖండ్. సో ఈ విధంగా ఇచ్చారు. సో మరి దాని యొక్క సీట్స్ మనం చూసుకున్నట్లయితే, లైక్ ఉత్తరాఖండ్ లో 70 సీట్స్ ఉన్నాయి, ఉత్తరాఖండ్ కి 70 సీట్స్ ఉన్నాయి. అండ్ ఆఫ్టర్ దట్ జార్ఖండ్ లో 81 సీట్స్, ఛత్తీస్గఢ్ లో 90 సీట్స్, తెలంగాణలో 119 సీట్స్, అండ్ అస్సాంలో 126 ఉన్నాయి. సో అన్నిటికంటే ఎక్కువగా ఉన్నటువంటిది అస్సాంలో 126 సీట్స్, అండ్ ఉత్తరాఖండ్ లో 70 సీట్స్ ఉన్నాయి. ఓకేనా? సో ఈ మొత్తాన్ని కూడా మనం ఒక సీక్వెన్స్ లో గనక అరేంజ్ చేస్తే వచ్చేటువంటి ఆన్సర్ 1 అండి. ఓకేనా? సో లైక్ ఈ ఉత్తరాఖండ్ లో తక్కువ సీట్స్ ఉన్నాయి, అస్సాంలో ఎక్కువ సీట్స్ ఉన్నాయి. సో ఎక్కువ తక్కువ మనకు తెలిస్తే ఆన్సర్ వచ్చేస్తుంది ఈజీగానే, ఎందుకంటే ఏ ఉంది, ఏ. సో అంటే ఈ చిన్నది, ఏ అస్సాం పెద్దది కాబట్టి సో చివరిలో ఏ ఉండాలి. ఏ రెండిట్లో ఆప్షన్ లో చూసుకుంటే ఇక్కడ ఈ. సో ఆన్సర్ 6th క్వశ్చన్ కి ఆన్సర్ 1 అండి. ఓకేనా? సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఈజ్ ఆర్ ట్రూ? లైక్ శ్రీమతి సుధామూర్తి వాజ్ నామినేటెడ్ టు రాజ్యసభ బై ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఇన్ మార్చ్ 2024. సో విచ్ ఈజ్ ఇట్ ట్రూ? సో సుధామూర్తి గారిని మార్చ్ 2024 లో రాజ్యసభకు నామినేట్ చేయడం జరిగింది. సో విచ్ ఈజ్ ఇట్ ట్రూ స్టేట్మెంట్? అండ్ శ్రీమతి సుధామూర్తి ఈజ్ అ రైటర్ ఇన్ కన్నడ లాంగ్వేజ్. సో కన్నడ లాంగ్వేజ్ లో వారు రైటర్. నాట్ ఓన్లీ కన్నడ, ఇంగ్లీష్ లో కూడా వారు ప్రావీణ్యం కలిగినటువంటి వ్యక్తి. సో ఏ అండ్ బి కూడా సరైనవి. అండ్ సి చూస్తే శ్రీమతి ఎం భార్గవన్ స్నేహలత వాజ్ అపాయింటెడ్ యాజ్ అ సుప్రీం కోర్ట్ జడ్జ్ బై ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఇన్ ఏప్రిల్ 2024. యాక్చువల్గా ఈ స్టేట్మెంట్ తప్పు. కారణం ఏంటి అంటే శ్రీమతి ఎం భార్గవన్ స్నేహలత గారిని హైకోర్టుకి జడ్జిగా నియమించడం జరిగింది కాబట్టి సో సి అనేటువంటిది తప్పు. సో సి లేనటువంటివి మనకి చూసుకుంటే ఓన్లీ 3. సో 3 ఇస్ ద ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. సో 7th క్వశ్చన్ కి ఆన్సర్ వచ్చేసి 3. చూడొచ్చు వారి గురించే ఇక్కడ చూసుకుంటే సుధామూర్తి గారు ఇంగ్లీష్ అండ్ కన్నడలో ప్రావీణ్యం కలిగినటువంటి వ్యక్తి. సుధామూర్తి గారిని రాజ్యసభకు నామినేట్ చేయడం జరిగింది. ఓకేనా? సో ఇవి వారికి సంబంధించినవి. నెక్స్ట్ దాని తర్వాత జస్టిస్ ఎంబి స్నేహలత గారిని అడిషనల్ జడ్జ్ ఆఫ్ కేరళ హైకోర్ట్ కి. సో కేరళ హైకోర్ట్ కి వారిని అపాయింట్ చేయడం జరిగింది సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా యొక్క కొలీజియం. సో కాబట్టి సి తప్పు అక్కడ. ఇంకొక క్వశ్చన్. మ్యాచ్ ది ఫాలోయింగ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్స్ విత్ దేర్ కంపెనీస్ యాజ్ ఆఫ్ నవంబర్ 2024. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే లైక్ సుందర్ పిచ్చే, ఒక పక్క సీఈఓ ఇచ్చారు, ఒక పక్క కంపెనీ ఇచ్చారు. సో వీరిలో ఎవరు ఏ కంపెనీకి సీఈఓ మనం ఫైండ్ అవుట్ చేయాలి. జనరల్ గా మనకి న్యూస్ లో ఉన్నటువంటి అంశం, ఎప్పుడు కూడా న్యూస్ లో ఉన్నటువంటి అంశం లైక్ సుందర్ పిచ్చే గారు గూగుల్ కి సీఈఓగా ఉన్నారు. అంటే ఏకి 3 ఉండాలి. సో ఈ షుడ్ బి ఏకి 3. నెక్స్ట్ వచ్చేసి సత్యనాదెల్లా గారు మైక్రోసాఫ్ట్ కి, అంటే బికి 4 ఉండాలి. ఏకి 3 బి 4 ఉండాలి. సో చూద్దాం, ఏకి 3 బికి 4 ఉండాలి. ఓకేనా? సో దాని తర్వాత మనం చూసుకుంటే సి అండ్ సి కి శాంతను నరియన్ వచ్చేసి వీరు అడోబ్ కి చెందినటువంటి వారు. ఓకేనా? సో శాంతను నరియన్ వీరు అడోబ్ కి చెందినటువంటి వారు కాబట్టి సికి 1 ఉండాలి. సో దీనిలో ఉన్నటువంటి మనం చూసుకుంటే లైక్ 1 ఇస్ ద ఆన్సర్. ఓకే, సో అరవింద్ కృష్ణ గారు వచ్చేసి ఐబిఎం కంపెనీకి సీఈఓగా ఉన్నారు. సో టోటల్ గా 8th క్వశ్చన్ కి ఆన్సర్ వచ్చేసి మనకి 1 ఇస్ ద ఆన్సర్. సో 1 ఇస్ ద ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్.
క్లియర్ కదా. నెక్స్ట్ ఇంకొక క్వశ్చన్ మనం చూద్దాం, ఇది మ్యాచ్ చేస్తే ఇది వస్తుంది ఆన్సర్. సో ద నోబెల్ ప్రైజ్ ఇన్ ఫిజియాలజీ ఫర్ ద ఇయర్ 2024 వాజ్ అవార్డెడ్ టు టూ సైంటిస్ట్. ఓకేనా. సో నోబెల్ ప్రైజ్ ఫిజియాలజీ అంటే నథింగ్ బట్ మెడిసిన్ లో ఇద్దరు సైంటిస్టులకు ఇవ్వటం జరిగింది. ఎందుకు ఇచ్చారు అనేటువంటిది అడుగుతా ఉన్నారు. సో వై దే హ్యావ్ రిసీవ్డ్ నోబెల్ ప్రైజ్ ఇన్ మెడిసిన్ ఫర్ మెడిసిన్ ఆర్ ఫిజియాలజీ for the year 2024 because they have done research on discovery of microRNA and its role in post-transcriptional gene regulation. So final గా ఆన్సర్ వచ్చేసి ఈ క్వశ్చన్ కి 3 అండి. ఓకేనా. సో 3 ఇస్ ద ఆన్సర్. నేను ఎందుకు డైరెక్ట్ గా డిస్కస్ చేస్తా ఉన్నాను అంటే ఇంక మనం 100 క్వశ్చన్స్ మనం డిస్కస్ చేయాలి కాబట్టి, మోరోవర్ ఇంకా రేపు కూడా ఎగ్జామ్ ఉంది కాబట్టి జస్ట్ మీరు ఓవర్వ్యూ కోసం నేను చాలా స్పీడ్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తా ఉన్నా. ఓకేనా. సో టైం ఉంటుంది కాబట్టి మిగిలినటువంటి వాటికి రివిజన్ చేసుకోవడానికి ఉద్దేశంతో. ఓకే. నెక్స్ట్ అంశం. సో వారిద్దరు కూడా విక్టర్ ఎంబ్రస్ అండ్ గ్యారీ రూకాన్, వీరిద్దరికి కూడా ఫిజియాలజీ నథింగ్ బట్ మెడిసిన్ లో వీరికి నోబెల్ ప్రైజ్ రావటం జరిగింది 2024 కి కాను. వీరు ఈ కాన్సెప్ట్ పైన రీసెర్చ్ చేసినందుకు. ఇంకొక అంశం మనం చూద్దాం. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఇన్ రిలేషన్ టు ఆపరేషన్ ద్రోణగిరి. సో ఆపరేషన్ ద్రోణగిరి అనేటువంటిది దేనికి సంబంధించింది అని అడుగుతా ఉన్నారు. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మనం తీసుకుంటే ఇట్ ఈస్ అ పైలట్ ప్రాజెక్ట్ అండర్ నేషనల్ జియోస్పేషియల్ పాలసీ 2022. సో వీ హావ్ టు ఫైండ్ ట్రూ ఆప్షన్స్. సరైనవేవో మనం కనిపెట్టాలి. సో ఫైనల్ గా మరి ఏ సరైనది అవుతుంది. ఏ ఇస్ ద ట్రూ వన్. నెక్స్ట్ ఇట్ ఈస్ న్యూ ప్రాజెక్ట్ అండర్ మినిస్ట్రీ ఆఫ్ యూత్ అఫైర్స్ అండ్ స్పోర్ట్స్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. ఇట్ ఈస్ ఫాల్స్. ఎందుకు ఫాల్స్ అంటే ఈ స్టేట్మెంట్ అనేటువంటిది ఎందుకు ఫాల్స్, వై ఇట్ వాజ్ ఫాల్స్, బికాస్ ఈ స్టేట్మెంట్ ఎందుకు ఫాల్స్ అంటే ఇది డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ పరిధిలో తీసుకొచ్చారు, డిఎస్టీ కింద ఉంది. సో బి తప్ప అక్కడ. సి చూద్దాం. ఇట్ వాజ్ లాంచ్ ఇన్ నవంబర్ 2024 విచ్ ఇస్ ట్రూ. ఓకేనా. సో లైక్ ఇక్కడ సి కూడా సరైనది అండ్ ఏ సి రైట్, బి తప్పు. సో ఏసి ఉండాలి, బి లేకుండా ఉన్న ఆప్షన్స్ లో చూద్దాం. డి కూడా వెళ్దాం. ఇన్ ద ఫస్ట్ ఫేజ్ ఇట్ విల్ బి ఇంప్లిమెంటెడ్ ఇన్ ఉత్తరప్రదేశ్, హర్యానా, అస్సాం, ఆంధ్రప్రదేశ్ అండ్ మహారాష్ట్ర. సో మొట్టమొదటి ఫేజ్ లో 5 రాష్ట్రాలలో ఈ యొక్క ఆపరేషన్ ద్రోణగిరిని ఇంప్లిమెంట్ చేస్తున్నారు కాబట్టి సో డి కూడా సరైనది. సో ఫైనల్ గా ఏసిడి ఆర్ ట్రూ. సో ఫైనల్ గా ఈ క్వశ్చన్ కి ఆన్సర్ వచ్చేసి 3 గా మనం చెప్పుకోవచ్చు. రైట్. సో ఇంకొక క్వశ్చన్. అరేంజ్ ద ఫాలోయింగ్ పొలిటికల్ పార్టీస్ ఇన్ అసెండింగ్ ఆర్డర్ బేస్డ్ ఆన్ పర్సెంటేజ్ ఆఫ్ ఓట్స్ secured by these parties out of total votes polled in general elections to Telangana State Assembly held on 30 November 2023. సో ఇటీవల మనకి తెలంగాణలో ఏదైతే ఎలక్షన్ జరిగి ఉందో సో ఆ ఎలక్షన్ జరిగినటువంటి దానిలో పార్టీలకు వచ్చినటువంటి ఓట్స్ ఏవైతుందో ఇన్ టర్మ్స్ ఆఫ్ పర్సెంటేజ్ లో అసెండింగ్ ఆర్డర్ లో అరేంజ్ చేయండి అని అంటున్నారు. సో దే ఆర్ సేయింగ్ దట్ అసెండింగ్ ఆర్డర్ లో. ఓకేనా. అంటే తక్కువ నుంచి ఎక్కువకి అరేంజ్ చేయమని అడుగుతా ఉన్నారు. సో దాన్ని బట్టి మనం చెప్పుకోవచ్చు. సో వీటన్నిటిలో కూడా తక్కువగా వచ్చినది పార్టీ మనం చూసుకుంటే లైక్ డి. ఇక దానిపైన మనం చూసుకుంటే బి. ఓకే. సో ఫస్ట్ మనం చూసుకుంటే డి ఉంది. దాని తర్వాత బి భారతీయ జనతా పార్టీ, అంటే డి అంటే కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా, డి భారతీయ జనతా పార్టీ బి. దాని తర్వాత సి భారతీయ రాష్ట్ర సమితి అండ్ ఏ కాంగ్రెస్. సో డిబిసిఏ ఉండాలి. సో డిబిసిఏ. సో 1 ఇస్ ద ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. ఓకే. సో ఇన్ టర్మ్స్ ఆఫ్ మనం సీట్లో కూడా చూస్తే ఈ విధంగా సీట్లలో ఉంది. ఐఎన్సీకి 64, బీఆర్ఎస్ కి 39 అండ్ బీజేపీకి 8, ఏఎం కు ఎంఐఎం కు 7 అండ్ సిపిఐకి 1 సీట్స్ అయితే రావడం జరిగింది. సో ఓకేనా. సో క్లియర్ కదా. సో ఇది ఇంపార్టెంట్ అంశం. నెక్స్ట్, ఇన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ సిటీస్ వాస్ సెమికాన్ ఇండియా 2024 held for shaping the semiconductor future. సో లైక్ సెమీకండక్టర్ ఫ్యూచర్ సంబంధించి సెమికాన్ ఇండియా 2024 సమ్మిట్ జరిగింది. సో దానికి నరేంద్ర మోడీ గారు కూడా అటెండ్ అవడం జరిగింది. సో అది జరిగినటువంటి ప్లేస్ ఎక్కడ అని అడుగుతా ఉన్నారు. సో వాట్ ఈస్ ద ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్? ఎగ్జాక్ట్లీ గ్రేటర్ నోయిడా. సో గ్రేటర్ నోయిడాలో జరిగింది. సో 12th క్వశ్చన్ కి ఆప్షన్ 2 ఇస్ ద ఆన్సర్. ఇట్ వాజ్ హెల్డ్ ఇన్ గ్రేటర్ నోయిడా. నెక్స్ట్ ఇంకొక క్వశ్చన్ మనం చూద్దాం. Which of the following states ranked first for second consecutive year in the State Food Security Index 2024 of the Food Safety Standards Authority of India? సో FSSA వారు నివేదిక ప్రకారము ఏ రాష్ట్రము సెకండ్ టైం స్టేట్ ఫుడ్ సెక్యూరిటీ ఇండెక్స్ 2024 లో ఫస్ట్ ప్లేస్ లో ఉంది అని అడుగుతా ఉన్నారు. సో ఇచ్చినటువంటి ఆప్షన్స్ లో గుజరాత్, కేరళ, కర్ణాటక, తమిళనాడు. సో యువర్ ఆన్సర్ ఇస్ కేరళ. సో కేరళ రాష్ట్రం రెండవసారి మొట్టమొదటి స్థానంలో ఉంది. ఓకేనా. సో 13th క్వశ్చన్ కి ఆన్సర్ 2 గా మనం చెప్పుకోవచ్చు. ఇంకొక క్వశ్చన్. సో దానికి సంబంధించిన అంశమే ఇక్కడ. నెక్స్ట్ ఇంకొక క్వశ్చన్ మనం చూస్తే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఈజ్ ఆర్ ట్రూ? విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఈజ్ ఆర్ ట్రూ? లైక్ ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ సక్సెస్ఫుల్లీ లాంచ్డ్ ద మిషన్ దివ్యాస్త్ర ఇన్ మార్చ్ 2024. సో వీ హ్యావ్ టు ఫైండ్ సరైనవి మరి ఏవో ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే. సో దిస్ ఆప్షన్ ఈజ్ రాంగ్. ఎందుకంటే స్టిల్ నౌ ఇస్రో డిడ్ంట్ లాంచ్ దివ్యాస్త్ర. ఓకేనా. సో ఇఫ్ ఇట్ హ్యాస్ లాంచ్డ్, యూ మైట్ హ్యావ్ డిస్కస్డ్ ఇన్ అవర్ క్లాసెస్.
we didn't discuss in our classes means it was not launched by ISRO still now. So ఏ తప్పు ఇక్కడ. B, the last variant of Agni 5 missile is equipped with MIRV, multiple independently targetable re-entry vehicle technology, which is a true అండి. సో మనం రీసెంట్ గా కూడా మనం డిస్కస్ చేసాం ఇయర్ రౌండ్ ఆఫ్ లో. సో బి రైట్. సి, ఇండియా ఇస్ ద ఫస్ట్ కంట్రీ టు హ్యావ్ MIRV equipped missile. నో, నాట్ ఓన్లీ ఇండియా, ఈవెన్ రష్యాకి కూడా ఉంది. సో రష్యాకి కూడా ఈ యొక్క MIRV టెక్నాలజీ ఉంది కాబట్టి we are not the first country to test this MIRV టెక్నాలజీ. సో ఇక్కడ మనకి ఏ తప్పు, సి తప్పు అండ్ డి చూద్దాం. అగ్ని 5 is a cruise missile, which is also false. Agni 5 is not a cruise missile, it is a ballistic missile, intercontinental ballistic missile. Agni 5 అనేటువంటిది ICBM చెప్తాం. సో ఇంటర్కాంటినెంటల్ బాలిస్టిక్ మిసైల్. క్లియర్ కదా. సో డి కూడా ఇక్కడ ఏముంటుంది, సో డి అనేటువంటి రాంగ్. సో ఏ తప్పు, సి తప్పు, డి తప్పు, అంటే మనకు ఓన్లీ బి మాత్రమే ఉండాలి. సో ఆన్సర్ ఇస్ 1. సో 14th క్వశ్చన్ కి ఆన్సర్ వచ్చేసి 1 అండి. ఇంకొక క్వశ్చన్, మ్యాచ్ ది ఫాలోయింగ్ ఇన్ రిలేషన్ టు 70th నేషనల్ ఫిలిం అవార్డ్స్ 2024. సో దీనిలో మనం చూసుకుంటే లైక్ మ్యాచ్ చేస్తే, ఇఫ్ యూఆర్ గోయింగ్ టు మ్యాచ్ యూ కెన్ ఫైండ్ ద కరెక్ట్ ఆన్సర్స్. ఓకే, సో బెస్ట్ ఫీచర్ ఫిలిం ఇచ్చారు, బెస్ట్ యాక్టర్, బెస్ట్ డైరెక్టర్, బెస్ట్ పాపులర్ ఫిలిం ఇచ్చారు. ఓకేనా. సో 70th నేషనల్ ఫిలిం అవార్డ్స్ కి సంబంధించి సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే బెస్ట్ యాక్టర్, లైక్ బెస్ట్ యాక్టర్ వచ్చేసి వీ కెన్ ఫైండ్ దట్. నెక్స్ట్ క్వశ్చన్ ఇస్ దట్ మ్యాచ్ ద ఫాలోయింగ్ ఇన్ రిలేషన్ టు 70th నేషనల్ ఫిలిం అవార్డ్స్. లైక్ వీ కెన్ సీ దట్ ఏ బెస్ట్ ఫీచర్ ఫిలిం, ఇక్కడ చూసుకుంటే కేటగిరీ అండ్ అవార్డ్స్ ఇచ్చారు. బెస్ట్ ఫీచర్ ఫిలిం మనం చూసుకుంటే లైక్ A3 అట్టం ఉండాలి. సో ఏకి 3 ఉండాలి. అండ్ బెస్ట్ యాక్టర్ మనం చూసుకుంటే లైక్ కాంతారా ఫిలిం చెందినటువంటి రిషబ్ శెట్టికి బెస్ట్ యాక్టర్ ఇచ్చారు. సో బికి 1 ఉండాలి. అండ్ బెస్ట్ డైరెక్టర్ వచ్చేసి సురాజ్ బర్జాత్య, సో మనకి సికి 5 ఉండాలి. అండ్ బెస్ట్ పాపులర్ ఫిలిం వచ్చేసి కాంతారా డికి 2 ఉండాలి. సో ఈ ఆప్షన్స్ ఎక్కడ ఉన్నాయో ఫైండ్ అవుట్ చేస్తే మనకు ఆన్సర్ వస్తుంది. లైక్ యూ కెన్ గో ఫర్ ఏకి 3 B1. సెకండ్ ఆప్షన్ ఇస్ రైట్. సో 15th క్వశ్చన్ కి ఆన్సర్ వచ్చేసి సెకండ్ ఆప్షన్ అవుతుంది. నెక్స్ట్ ఇంకొక క్వశ్చన్ చూద్దాం. లైక్ ఇంకొక క్వశ్చన్ మనం చూసుకున్నట్లయితే which of the following statements are true in relation to second edition of oceanographers. ఓకేనా. సో లైక్ కొలంబో సెక్యూరిటీ కాన్క్లేవ్ ఆధ్వర్యంలో జరిగిన 2వ సముద్ర శాస్త్రవేత్తల మరియు జల అధ్యయన శాస్త్రవేత్తల సమావేశానికి సంబంధించి క్రింది వాక్యాలను ఏవి ఒప్పని అడుగుతా ఉన్నారు. సో ఏవి సరైనవని అడుగుతా ఉన్నారు. సో లైక్ ఆప్షన్స్ లో ఇచ్చారు, ఇట్ వాజ్ హెల్డ్ ఇన్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషనోగ్రఫీ ఇన్ విశాఖపట్నం. సో విశాఖపట్నంలో జరిగింది అని అంటున్నారు. ఓకేనా. సో అవునా కాదా మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో లైక్ ఇది విశాఖపట్నంలో జరగలేదు. సో లైక్ ఏ ఇస్ రాంగ్ వన్. ఓకేనా. సో ఏ అనేటువంటిది రాంగ్, ఎందుకంటే చెన్నైలో జరిగింది. ఓకే, సో చెన్నైలో జరిగింది కాబట్టి విశాఖపట్నంలో జరగలేదు కాబట్టి ఏ తప్పు. అండ్ బి, ద కాన్ఫరెన్స్ వాజ్ హెల్డ్ ఎట్ చెన్నై అండ్ హైదరాబాద్ ఇన్ జనవరి 2024. ఓకే, సో విచ్ ఈస్ ఇట్ ట్రూ, ఎందుకంటే చెన్నైలో జరిగింది, అదేవిధంగా కొన్ని ఎడిషన్స్ మనకి హైదరాబాద్ లో కూడా జరిగినాయి. సో కాబట్టి బి రైట్. నెక్స్ట్, ద పార్టిసిపెంట్స్ డిస్కస్డ్ ఆన్ థీమ్ ఆఫ్ అవర్ ఓషన్ ఇస్ అవర్ ఫ్యూచర్, విచ్ ఈస్ ఆల్సో ట్రూ. సో ఎవరైతే ఏ దేశాలు అయితే పాల్గొన్నాయో వారు ఏం చేశారంటే లైక్ అవర్ ఓషన్ ఈజ్ అవర్ ఫ్యూచర్ అనేటువంటి కాన్సెప్ట్ పైన డిస్కషన్స్ చేశారు. అండ్ డి చూస్తే లైక్ డెలిగేట్స్ ఫ్రమ్ మాల్దీవ్స్ అండ్ ఆస్ట్రేలియా పార్టిసిపేటెడ్ ఇన్ దిస్ కాన్ఫరెన్స్, విచ్ ఈస్ రాంగ్. ఓకేనా. సో లైక్ ఏ అండ్ డి తప్పు కాబట్టి మిగిలినది 1. సో బి అండ్ సి ఇస్ ద ట్రూ. మిగిలినది బి అండ్ సి ఇస్ ద ట్రూ. క్లియర్ కదా. సో దీన్ని బట్టి కూడా మనం సో లైక్ డి ఆప్షన్ మనం చూసుకుంటే లైక్ మనకి డెలిగేట్స్ పాల్గొన్నది బంగ్లాదేశ్, మారిషస్, సీచిల్లర్స్ అండ్ శ్రీలంక. ఈ దేశాల నుంచి ఈ కాన్ఫరెన్స్ లో డెలిగేట్స్ పాల్గొన్నారు. ఓకేనా. సో ఇది జరిగింది, కాన్ఫరెన్స్ జరిగినది లైక్ హైదరాబాద్ అండ్ చెన్నైలో జరిగింది. సో మండే చెన్నైలో జరిగింది అండ్ వెనస్డే హైదరాబాద్ లో జరిగింది. అర్థమైందా. సో కాబట్టి అక్కడ ఏ అండ్ డి తప్పు, మిగిలిన బీసీ రైట్ కాబట్టి సో వి గో ఫర్ ఆప్షన్ 1. 16th క్వశ్చన్ కి ఇంకొక క్వశ్చన్ మనం చూస్తే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఆర్ ట్రూ ఇన్ రిలేషన్ టు నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్. నాటోకి సంబంధించి సరైనవి ఏవి అని అడుగుతా ఉన్నారు. సో యాజ్ ఆఫ్ మార్చ్ 2024 నాటో హ్యాస్ 32 మెంబర్ కంట్రీస్. We have to know which is the true one. So NATO has 32 member countries. So which is the true? So NATO కి 32 కంట్రీస్ అయినాయి. ఎందుకంటే స్వీడన్ అనేటువంటి ఒక దేశం జాయిన్ అయింది కాబట్టి. సో స్వీడన్ అనేటువంటి దేశం జాయిన్ అయింది కాబట్టి నాటోకి 2024 కి మార్చ్కి 32 కంట్రీస్ అయినాయి. సో ఏ రైట్, బి రైట్. నాటో హెడ్ క్వార్టర్ ఇస్ లొకేటెడ్ ఎట్ ప్యారిస్, విచ్ ఈస్ ఫాల్స్. ఎందుకంటే నాటో యొక్క హెడ్ క్వార్టర్ బ్రూసెల్స్, బెల్జియం దేశంలో బ్రూసెల్స్ లో ఉంది. సో సి తప్పు. అండ్ స్విట్జర్లాండ్ ఈజ్ ఏ నాటో మెంబర్ అన్నారు. సో స్విట్జర్లాండ్ అయితే ప్రస్తుతానికి నాటోలో సభ్యత్వం తీసుకోలేదు కాబట్టి డి తప్పు. సో డి ఇస్ ద రాంగ్ వన్. సో దెన్ వీ కెన్ గో ఫర్ దెన్ వాట్ ఆర్ ద ట్రూ ఆప్షన్స్ ఏ అండ్ బి
ఆర్ ట్రూ. సో వీ కెన్ గో ఫర్ ఏ అండ్ బి విచ్ ఈస్ 3. సో 17th క్వశ్చన్ కి ఆన్సర్ వచ్చేసి 3. నెక్స్ట్ క్వశ్చన్ మనం చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ లైక్ వేర్ డిడ్ 13th మినిస్ట్రియల్ కాన్ఫరెన్స్ ఆఫ్ ది వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ టుక్ ప్లేస్ డ్యూరింగ్ ఫిబ్రవరి మార్చ్ 2024. సో 13th మినిస్ట్రియల్ కాన్ఫరెన్స్ ఆఫ్ వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ అనేటువంటిది జరిగినటువంటి ప్లేస్ మనం చూసుకుంటే అబుదాబిలో జరిగింది. సో విచ్ వాజ్ హెల్డ్ ఇన్ అబుదాబి ఆఫ్ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్. సో 18th క్వశ్చన్ యూ కెన్ గో ఫర్ 2 ఇస్ ద ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ ఎగ్జాక్ట్లీ. సో అబుదాబి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ లో జరిగింది. ఇంకొక క్వశ్చన్ మనం చూస్తే విచ్ ఆఫ్ దిస్ ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఈజ్ ఆర్ ట్రూ ఇన్ రిలేషన్ టు నారీ శక్తి వందన్ అభియాన్ 2023. సో ఏదైతే కేంద్ర ప్రభుత్వం నారీ శక్తి అనేటువంటి ఒక చట్టాన్ని తీసుకొచ్చిందో దానికి సంబంధించి అడుగుతా ఉన్నారు. విచ్ ఇస్ నథింగ్ బట్ ఇట్ ఇస్ రిలేటెడ్ టు Women Reservation Bill. So Nari Shakti Vandan Abhiyan 2023 seeks to reserve 1/3 of the seats for women in both houses of parliament and the state legislature assemblies. So which is true? And it was 104th Constitutional Amendment Act, which is false. 104 అనేటువంటి ఒక కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్ నారీ శక్తి బిల్లుకి సంబంధించింది కాదు. ఓకేనా? సో మరి ఏ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ 106 అండి. ఓకే, సో 106 రిలేటెడ్ టు ఉమెన్ రిజర్వేషన్ బిల్. సో విచ్ ఎనేబుల్స్ ద గవర్నమెంట్ టు రిజర్వ్ సీట్స్ ఆల్మోస్ట్ 1/3% ఫర్ ఉమెన్ దోస్ వాంట్ టు కంటెస్ట్ ఫర్ ఎంపీస్ అండ్ ఎమ్మెల్యేస్ ఇన్ ఇండియా. ఓకే, సో కాబట్టి బి తప్పు, ఏ రైట్. సో వీ కెన్ గో ఫర్ 3 ఇస్ ద ఆన్సర్. 104 కూడా రిజర్వేషన్ సంబంధించినటువంటిది బట్ నాట్ ఫర్ ఉమెన్ రిజర్వేషన్. ఓకే, నెక్స్ట్ ఇంకొక అంశం. ఓకే, సో దాని గురించి ఎక్స్ప్లెనేషన్ మనం చూసుకోవచ్చు. ఓకేనా, నారీ శక్తి బిల్లుకి సంబంధించి. అండ్ ఇంకొక క్వశ్చన్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్ విత్ రిగార్డ్ టు ఖేలో ఇండియా యూత్ గేమ్స్ 2023 విచ్ వర్ హెల్డ్ ఇన్ జనవరి 2024. సో ఖేలో ఇండియాకి సంబంధించి ఆ గేమ్స్ కి సంబంధించి వీ హ్యావ్ టు ఫైండ్ ట్రూ స్టేట్మెంట్స్ అండ్ దే వర్ హెల్డ్ ఇన్ 4 cities ఆఫ్ తమిళనాడు విచ్ ఈస్ ట్రూ. ఏలో తమిళనాడులో 4 cities లో జరిగింది. అండ్ కన్వెన్షనల్ స్పోర్ట్స్ సచ్ as బ్యాడ్మింటన్ అండ్ వాలీబాల్ వర్ part of the games which is true. And this is the second time that Khelo India youth games were held in South India. So second time కాదు, ఓన్లీ ఫస్ట్ టైం. సో ఖేలో ఇండియా సౌత్ ఇండియాలో జరగడం, దట్టు కూడా తమిళనాడులో జరగడం ఫస్ట్ టైం. సో కాబట్టి సి ఈజ్ ద రాంగ్ వన్. సో సిని ఎలిమినేట్ చేయవచ్చు మనం. వీ కెన్ ఎలిమినేట్ సి అండి. వీ కెన్ ఎలిమినేట్ సి. సో సి తప్పు ఉంది కాబట్టి తప్పు. సో వీ హ్యావ్ టు గో ఫర్ 2 and 3. సో చూద్దాం. ట్రెడిషనల్ స్పోర్ట్స్ సచ్ as కబడ్డీ అండ్ యోగాసన were part of Khelo India Youth Games 2023. So this is also true. Then we can go for second option. So 20 కి ఆన్సర్ వచ్చేసి 2. నెక్స్ట్ క్వశ్చన్. సో దానికి సంబంధించిన ఖేలో ఇండియా ఇప్పటి వరకు ఈ వెన్యూస్ లో జరిగినాయి. లైక్ ఢిల్లీ, మహారాష్ట్ర, అస్సాం, హర్యానా, మధ్యప్రదేశ్, తమిళనాడు, బీహార్లో జరగబోతా ఉంది. సో సౌత్ ఇండియాలో జరిగింది 2024లో మాత్రమే. మిగిలినటువంటి మధ్యప్రదేశ్, సెంట్రల్ ఇండియా, హర్యానా, నార్త్ ఇండియా, అస్సాం, ఈస్ట్ ఇండియా, మహారాష్ట్ర, వెస్ట్ ఇండియా, ఢిల్లీ, నార్త్ ఇండియా. సో కాబట్టి సౌత్ ఇండియాలో ఫస్ట్ టైం జరగడం జరిగింది. నెక్స్ట్ ఇంకొక క్వశ్చన్. హూ అమంగ్ ద ఫాలోయింగ్ వాజ్ అపాయింటెడ్ యాజ్ న్యూ కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా ఇన్ ద ఇయర్ నవంబర్ 2024. సో డైరెక్ట్ క్వశ్చన్. కె సంజయ్ మూర్తి గారు. సో వీరు ఏం చేశారు? వీరిని కేంద్ర ప్రభుత్వం కాగ్గా, సో కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ యొక్క డైరెక్టర్ జనరల్ గా అపాయింట్ చేయడం జరిగింది. సో వీరు తెలుగు రాష్ట్రాల నుంచి మొట్టమొదటిసారిగా కాగ్కి అపాయింట్ అయినటువంటి వ్యక్తి. ఇప్పటి వరకు కాగ్ డీజీగా ఎవరు కూడా తెలుగు రాష్ట్రాల నుంచి, ఆంధ్ర, తెలంగాణ నుంచి కూడా అపాయింట్ అవ్వలేదు. వీరే మొట్టమొదటి వ్యక్తి. వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ అంశం. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఇన్ రిలేషన్ టు ఇండియాస్ పర్ఫార్మెన్స్ అట్ ప్యారిస్ పారా ఒలింపిక్స్ గేమ్స్ 2024. సో లైక్ ప్యారిస్ దేశంలో ఒలింపిక్స్ జరిగినాయి, దాని తర్వాత పారా ఒలింపిక్స్ కూడా జరిగినాయి. సో మరి దానిలో భారతదేశంకి సంబంధించి ఒక మెడల్స్ ఏవైతే వచ్చినాయో వాటిని ఒకసారి మనం చూద్దాం. లైక్ టోటల్గా 29 మెడల్స్ రావడం జరిగింది ఇండియాకి. ఆ 29లో 7 గోల్డ్ వచ్చినాయి, 9 సిల్వర్ వచ్చినాయి and 13 bronze వచ్చినాయి. which is it true? And India secured 14th place among participating nations. So which is false. ఎందుకంటే ఇండియా స్టూడ్ అట్ 18th place. ఇండియాకి వచ్చినది 18th place, 14th place కాదు. ఇండియా స్టూడ్ అట్ 18th place. సో ఫైనల్ గా మరి ఏ రైట్, బి తప్పు కాబట్టి వీ కెన్ గో ఫర్ 3. ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. చూడొచ్చు దాని యొక్క ఎక్స్ప్లెనేషన్. సో ఇండియాకి 7 గోల్డ్, 9 సిల్వర్ అండ్ 13 బ్రాంజ్ వచ్చినాయి. టోటల్ 29 మెడల్స్ వచ్చినాయి. సో ఇండియాస్ ర్యాంక్ ఈస్ 18. ఓకే, సో అది అంశం. ఇంకొక క్వశ్చన్. ద న్యూలీ ఎలక్టెడ్ ప్రెసిడెంట్ ఆఫ్ శ్రీలంక సెప్టెంబర్ 2024 అనురాగ్ కుమార దిశనాయక్ బిలాంగ్స్ టు విచ్ పొలిటికల్ పార్టీ. సో శ్రీలంక దేశానికి కొత్తగా ప్రెసిడెంట్ ఎన్నుకోబడ్డారు. సో వారి పేరు అనురాగ్ కుమార దిశనాయక. క్లియర్ కదా? సో వారు ఏ పొలిటికల్ పార్టీకి చెందినటువంటి వ్యక్తి? వీ కెన్ సే దట్ జనతా విముక్తి పెరుమోనా ఇస్ ద పొలిటికల్ పార్టీ. ఓకే, so we can go for option number 4 is the answer
for this question. And one more thing, which of the following statements are true in relation to Oscar Awards 2024? Which among the following are true in relation to Oscar Awards 2024? Oscar Awards అడుగుతా ఉన్నారు. సో లైక్ మనం చూసుకున్నట్లయితే సిలాన్ మర్ఫీ వన్ బెస్ట్ సపోర్టింగ్. సిలాన్ మర్ఫీ వన్. దీనికి వెళ్లే ముందు చూడండి ముందుగా, which of the following statements are true in relation to Oscar Awards 2024? So Cillian Murphy won the Best Supporting Actor Award for the movie Oppenheimer. So ఇది true. A right. Next, Emma Stone won Best Actress Award for the movie Poor Things. So B కూడా సరైనదే. A and B right. సో A, B right. Next C, Christopher Nolan won the Best Actor Award. ఇది తప్పు. ఓకేనా? సో లైక్ క్రిస్టోఫర్ నోలాన్ వాజ్ నాట్ యాక్టర్, హీ వాజ్ డైరెక్టర్. సో అందుకోసం క్రిస్టోఫర్ నోలాన్ అనేటువంటి ఒక వ్యక్తి డైరెక్టర్, యాక్టర్ కాదు. సో సి తప్పు. డి చూస్తే ద లాస్ట్ రిపేర్ షాప్ వన్ ద బెస్ట్ డాక్యుమెంటరీ షార్ట్ ఫిల్మ్ అవార్డ్, విచ్ ఈస్ ఎ ట్రూ. సో ఏ, బి, డి రైట్. ఇప్పుడు వీళ్ళు అడిగింది ఏంటి, కరెక్ట్ ఆన్సర్ అడుగుతా ఉన్నారు. సో ఏ, బి అండ్ డి ఉండాలి. ఈ ఆప్షన్స్ లో ఎక్కడ చూసినా కానీ మీకు ఏ, బి, డి లేదు, ఏబిడి లేదు. సో ఆప్షన్స్ లేవు ఇక్కడ. సో కాబట్టి ఈ ఆప్షన్స్ తప్పు కాబట్టి సో బోర్డు మేబీ క్వశ్చన్ క్యాన్సిల్ చేస్తుందా, లేకపోతే ఆన్సర్ అందరికీ కూడా అటెంప్ట్ చేసిన అందరికి కూడా మార్క్ ఇస్తుందా అనేది చూడాలి. ఓకేనా? సో బట్ ఈ క్వశ్చన్ లో ఆప్షన్స్ అయితే తప్పు ఉన్నాయి. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ కమ్యూనిటీ వాజ్ ఎంగేజ్డ్ ఇన్ మేకింగ్ సిల్వర్ ఆఫ్ కాటన్ రెడీ ఫర్ స్పిన్నింగ్? సో ఏ కమ్యూనిటీ వాళ్ళు లైక్ ఏ కమ్యూనిటీ వారు ప్రతిని ఏకులుగా చేసి సిద్ధం చేస్తారు అని అడుగుతా ఉన్నారు. లైక్ దేవాంగుల, 2 దూదేకుల, 3 నేతకాని అండ్ 4 కుంచె ఎరుకుల అని ఇచ్చారు. సో మరి ఈ క్వశ్చన్ కి ఆన్సర్ వచ్చేసి లైక్ నేతకాని. సో నేతకాని వారు మనకి ఈ విధంగా లైక్ సిల్వర్ ఆఫ్ కాటన్స్ వీళ్ళు రెడీ చేసి ఇస్తూ ఉంటారు. ఓకేనా? సో ఇది 1 to 25 క్వశ్చన్స్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మిగిలినటువంటి 26 నుంచి ఉన్నటువంటి క్వశ్చన్స్ ని మేము ముందుకు తీసుకొస్తాం మళ్ళీ నెక్స్ట్ వీడియోలో. ఓకే, టిల్ దెన్ వెయిట్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్, సబ్స్క్రైబ్ టు అవర్ సాక్షి ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్. This is Ishwar Kumar, Faculty of Current Affairs and Geography. Thank you so much. We will meet in the next video. Thank you. Jai Hind.